క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జీవితాలను బాగుపరిచే భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయమూర్తి అని, బ్రహ్మసూత్రాలకు భాష్య రూపమని, సకల వేదసారమని, కామక్రోధాలను జయించడానికి, దుఃఖ దారిద్ర్య పాపాలను ప్రక్షాళన కావించుటకు భాగవతానికి మించిన ఔషధం వేరొకటి లేదని, కాశీ గంగా ప్రయాగ గయా తీర్థసేవనం భాగవత కథాశ్రవణానికి సాటి రావని, ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని, 1000 అశ్వమేధ యాగాలు 100 వాజపేయి యాగముల ఫలితం భాగవత కథాశ్రవణంలో 16వ వంతు సరితూగదని, ఈ ఒక్క భాగవత కథాశ్రవణం మాత్రానే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ వలువలు తెచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తర్వాత శమంతకమణ్ణి అపహరించాలని ఆశతో ప్రసేనుని సంహరించాడని నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణ్ణి తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఎందుకు ఇచ్చాడు? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చెయ్యకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసించబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏ విధంగా ఆమోదించబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేసి కొంటెవాడని అనిపించుకున్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు, పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు, రాజనీతిని పాటించాడు, రాజకీయ వ్యవహారాలను నడిపించాడు, రాయబారం చేశాడు, రథాన్ని నడిపాడు, రాసక్రీడలు సలిపాడు, గురుసేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగాడు, మహారాజులచే పాదపూజలు అందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవరకర్మ కూడా చేశాడు, అర్హులను ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు, ఆపదలో ఉన్న వారిని బంధువుగా ఆదుకున్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగీశ్వరునిగా పరిగణించబడ్డాడు, నిందలు మోసాడు, దూషించబడ్డాడు, అయినా చిరునవ్వుతో వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు, సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినితికెక్కాడు, ఆనందరూపుడై ఆబాల గోపాలాన్ని అలరించాడు, మధురమూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు, జ్ఞానస్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు, శాంతికాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతుల్లో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలు బోధలను, మహత్యాలను స్మరించి ఆయన్ను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు. దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజు పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతుని అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. భగవంతునికి మనమందరం అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అచంచల విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది. ఎన్ని రూపాల్లో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియజెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. కనీసం మనం విన్నా కూడా అంత పుణ్యము వస్తుంది. కృష్ణం వందే జగద్గురుం.